నిన్న తెలంగాణ హైకోర్టు నారా చంద్రబాబు నాయుడు గారు 20 ఏళ్ల క్రితం చేసిన ఒక మహా దోపిడీ గురించి ఒక పిటిషనర్ వేసిన ఐఎంజీ భారత్ పిటిషనర్ వేసిన దాన్ని పిటిషన్ను కొట్టివేస్తూ ఇచ్చిన జడ్జిమెంటు ఆర్డరు ఇది నేపథ్యం. ఇది ఎందుకు ఇప్పుడు దీని గురించి మాట్లాడుతున్నామంటే, నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఆయన దేనికైనా పేరుగాంచిన వారంటే ఒక దోపిడీకి, నిలువు దోపిడీకి, ప్రపంచంలోనే గుడిలో లింగాన్ని దాని కింద మట్టితో సహా స్వాహా చేయగలిగిన అది క్లాసికల్ పద్ధతిలో చేయగలిగిన నేరస్తుడు ఎవరైనా అంటే వాళ్లకు నాయకుడిగా ఉంటాడు అని చెప్పడానికి పనికొచ్చే క్లాసిక్ కేసు అది. ఆ రోజు జరిగింది 2007లో రాజశేఖర రెడ్డి గారు ఆయన వచ్చినాకంటే 2004లో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక దాని మీద విచారణ సంఘాన్ని వేసి వాస్తవాలు వెలికి తీసి సరిదిద్దినందువల్ల ఆ స్కామ్ అక్కడ ఆగిపోయింది. లేకపోతే అది మెటీరియలైజ్ ఉంటే అది దాని వాల్యూ ఎంత, స్టేట్కి ఎంత నష్టం జరిగేది అంటే ఊహించలేనంత అని ఇప్పటికి అర్థమవుతుంది. ఆ రోజుల్లోనే అది చాలా అతిపెద్ద భారీ స్కామ్, కుంభకోణము, కుట్ర అని అప్పట్లోనే వార్తలు వచ్చాయి. అందులోనూ స్ట్రెయిట్ బ్లాక్ అండ్ వైట్, అంటే ఎలాంటి 20 మంది 50 మంది ఉన్న కుట్ర కాదు, లేక వ్యవస్థలో ఉండే లోపాలను వాడుకొని ఆ గడ్డి స్కామ్ గోదాన్లా కాదు, కింది వరకు అవినీతి జరిగింది కాదు. ఒక్క వ్యక్తి రాష్ట్రానికి నాయకత్వం వహిస్తున్న ప్రభుత్వానికి హెడ్గా ఉన్న, పెద్దగా ఉన్న వ్యక్తి ఆయన అవినీతికి పాల్పడితే నేరుగా ఎట్లుంటుంది, అందులోనూ అతను అత్యాశాపరుడై, దురాశాపరుడై చంద్రబాబు నాయుడు లాగా ఉంటే ఎట్లుంటుంది అనే విశ్వరూపం చూపించిన కేసు అది.